పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సోదరులారా, మీకందరికీ ఈనాటి పవిత్ర దేవుని యొక్క వాక్యాల ధ్యానమునకు సాధారణంగా మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఈ రెండు సువార్తల యొక్క ముఖ్య అంశము గొప్ప చెప్పుకోవలసిన వాడు ప్రభువు చేసిన దాని గురించి గొప్పలు చెప్పుకోవలను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. గౌరవ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు పుట్టుకతో ధనవంతుడైనా పుట్టుకతో పేదవాడైనా ఈ రోజుటి దేవుని సందేశం ప్రకారము మనము దేవునిచే పిలువబడక ముందు, అనగా క్రీస్తు ప్రభును దేవునిగా విశ్వసించి బాప్తిస్మము పొందకముందు నీ ఆత్మీయ జీవితము ఎలా ఉన్నదో పరిశీలించుకోమంటున్నారు. ముందుగా చెప్పుకోవాలంటే, నీవు బాప్తిస్మము తీసుకుని నూతన జీవితము అయిన క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు చాలా ఆనందంగా ఉంటావు. ఒకవేళ ఎవరైనా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మా జీవితం అధ్వాన్నంగా ఉన్నది అని అంటే, తప్పనిసరిగా అటువంటి వారు క్రీస్తును పూర్తిగా దేవునిగా విశ్వసించని వారై ఉండాలి. లేకపోతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మీ పూర్వపు జీవితాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి. అటువంటి వారిలోనే ఎటువంటి మార్పు ఉండదు, మరియు అధ్వానంగా వారి జీవితం ఉంటుంది. ఎందుచేతనంటే, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనంలో చెప్పినట్టుగా, నీవు నూతన జీవితం పొందిన పిమ్మట నీ జీవితంలో నీవు విలువ ఇచ్చు వాటిని అన్నిటినీ విడిచివేయాలి. ఎందుచేతనంటే అవి దేవుని దృష్టిలో అల్పమైనవి. వాటి స్థానంలో ఈ లోకంలో నీచమైనవి, అల్పమైనవి, విలువ లేని వాటినే క్రీస్తు ప్రభువు ఎన్నుకుంటాడు. నీవు అలా చేసినప్పుడు నిన్ను ఎన్నుకొని తన వాణిగా క్రీస్తుని ఎన్నుకుంటారు. ఎందుచేతనంటే మనము క్రీస్తు ద్వారా నీతిమంతులముగాను పరిశుద్ధులముగాను ఉండుటకు పాత జీవితమును వీడి కొత్త జీవితమునకు ఎన్నుకొనబడుతుంది. కాబట్టి మనం పాత జీవితంలో ఉన్నప్పుడు లేక హైందవ జీవితంలో ఉన్నప్పుడు మనం సాధించిన ప్రతి విషయం గురించి గొప్పగా గర్విస్తూ చెప్పుకున్నాము. అయితే క్రీస్తు ప్రభువుని మన రక్షకుడుగా, మన దేవునిగా, మన అధిపతిగాను అంగీకరించిన పిమ్మట మనము అనువారము లేక నేను మనిషి పోయి, నేను క్రీస్తు మనిషిని, నా యజమాని క్రీస్తు, నా అధిపతి క్రీస్తే, కాబట్టి వారి అందే నేను గర్విస్తాను, వారి మహిమల గురించే నేను గొప్పలు చెప్పుకుంటాను అని నీవు నీ యజమాని, నీ అధిపతి కొరకు నీవు ఖాళీగా చేసుకోవాలి. గౌరవ సహోదరి సహోదరులారా, అంటున్నారు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనంలో. అయితే గౌరవ సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తు ప్రభుని మనిషిగా అర్పించుకున్నప్పుడు నీవు క్రీస్తు ప్రభుని యొక్క మనిషి అవుతావు. అలా అయిన పిమ్మట నీవు పొందుతున్న దైవానుభూతి తోటివారితో పంచుకుంటూ, ఎలాగైతే అంధకారము వెలుగు చేత పారద్రోలబడుతుందో అలాగే నీలో ఉన్న క్రీస్తు ప్రభుని వెలుగును నీ తోటి ఆధ్యాత్మిక అందులకు చూపుతూ, క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనంలో చెప్పినట్టుగా, ఈ లోకపు పొలములో ఉన్న విస్తార పంటను కోసి ఆత్మను కాపాడుకుంటూ క్రీస్తు ప్రభుని సాక్షిగా ఉంటూ పాపకోపంలో మగ్గుతూ కొట్టుమిట్టాడుతున్న ఆత్మలోను కోతకొచ్చిన పంటను కోయుటకు పనివానిగా ఉండి క్రీస్తు ప్రభుని యొక్క కరుణ హృదయానికి కొంచెం ఉపశమనాన్ని ఇచ్చుటకు ప్రయత్నిద్దామా? ఈ పాటలు వింటూ పవిత్రాత్మ దేవుని ప్రేరణ పొందుదామా? రండి, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క పాటలు విని ప్రేరేపించబడి క్రీస్తు ప్రభుని తోటలో పనిచేయుటకు సంసిద్ధులవుదాం.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దిన